ఇది ఒక చిన్న భయానక కథ. అడవి మధ్యలో ఉన్న ఇల్లు. ఒక చిన్న గ్రామం దగ్గర గట్టిగా పెరిగిన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పాత ఇల్లు ఉండేది. ఎవరూ అక్కడికి వెళ్లరు. ఎందుకంటే అక్కడ ఏదో ఉంది అని గ్రామస్తులు చెబుతారు. ఒకరోజు రవి అనే యువకుడు ఇవి అంతా అబద్ధాలు అని అనుకుని ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రమయ్యే సమయానికి అతను అడవిలోకి వెళ్ళాడు. చీకటి నెమ్మదిగా పెరుగుతోంది. గాలి గుసగుసలాడుతోంది. చెట్ల మధ్య ఏదో కదులుతున్నట్టు అనిపించింది. చివరకు అతను ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. ఇల్లు తలుపు కొంచెం తెరిచి ఉంది. ఎవరైనా ఉన్నారా అని రవి అడిగాడు. జవాబు లేదు. అతను లోపలికి అడుగు పెట్టగానే తలుపు ధడాకని మూసుకుంది. అతను ఒక్కసారిగా భయపడ్డాడు. బయటికి వెళ్ళాలని చూశాడు. కాని తలుపు తీయలేకపోయాడు. ఇంతలో పై అంతస్తు నుండి అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. ఎవరు అక్కడా అని రవి గట్టిగా అడిగాడు. శబ్దం ఆగిపోయింది. కొన్ని క్షణాల తర్వాత అతని వెనక ఎవరో నెమ్మదిగా ఊపిరి పీలుస్తున్నట్టు అనిపించింది. రవి నెమ్మదిగా తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అంధకారంగా గోడలపై ఉన్న అద్దంలో అతను చూశాడు. అద్దంలో మాత్రం అతని వెనకాలో ఒక భయంకరమైన ఆకారం నిలబడి ఉంది. రవి కేక వేశాడు. తిరిగి చూసేసరికి ఆ ఆకారం కనిపించలేదు. కాని అద్దంలో మాత్రం ఇంకా ఉంది. మరింత దగ్గరగా వస్తోంది. ఆ రాత్రి తర్వాత రవి కనిపించలేదు. గ్రామస్తులు చెబుతారు, ఆ ఇంటి అద్దంలో ఇప్పటికీ రవి వెనకాలో నిలబడి ఉన్న ఆ ఆకారం ఇంకా కనిపిస్తుందని. ఇంకా భయంకరమైన కథ కావాలా?